వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ మరియు ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో. ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీ టాపిక్ లో రాశి చక్రంలో ఉండే 9 గ్రహాల యొక్క ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, వాటి యొక్క గుణాలు ఏమిటి, వాటి యొక్క కారకత్వాలు ఏమిటి, ఈ విషయం గురించి ఆస్ట్రాలజీ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మనం ఈ ఆస్ట్రాలజీ టాపిక్ లోకి వెళ్ళటానికి ముందు ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ మొదటిసారి చూస్తున్న వారికి మీకు ఆస్ట్రాలజీ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి ఈ ఎన్ఎస్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక మనం ఈ ఆస్ట్రాలజీ టాపిక్ లోకి వస్తే, ఇక్కడ గ్రహాలు, తత్వాలు, గుణాలు ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ రాశి చక్రంలో ఉండే 9 గ్రహాల యొక్క తత్వాలు, గుణాలు ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇక్కడ సూర్యగ్రహము అగ్నితత్వము స్థిర అని ఇవ్వడం జరిగింది. అలాగే క్షత్రియుడు పురుష గ్రహము ఎరుపు అని ఇవ్వడం జరిగింది. అలాగే చంద్రగ్రహము జలతత్వము చర స్వభావము వైశ్య ప్లానెట్ అంటే బిజినెస్ ప్లానెట్ స్త్రీ తెలుపు అని ఇవ్వడం జరిగింది. అలాగే కుజగ్రహము అగ్నితత్వము చర క్షత్రియుడు పురుషుడు ఎరుపు అని ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే బుధగ్రహము భూతత్వం లేదా ద్విస్వభావం, అలాగే వైశ్యుడు నపుంసకుడు ఆకుపచ్చ అని ఇవ్వడం జరిగింది. అలాగే గురుగ్రహము ఆకాశతత్వము ద్విస్వభావం కలిగిన గ్రహము, అలాగే బ్రాహ్మణ ప్లానెట్ పురుష పసుపు పచ్చ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే శుక్రగ్రహము జలతత్వము చర స్వభావము బ్రాహ్మణ క్యాస్ట్ స్త్రీ తెలుపు ఇవ్వడం జరిగింది. అలాగే శనిగ్రహము వాయుతత్వము స్థిర స్వభావము శూద్రుడు నపుంసక ముదురు నీలం ఇవ్వడం జరిగింది. అలాగే రాహు కేతు గ్రహాల విషయానికి వచ్చేసరికి స్త్రీ లింగ మార్పిడి, అలాగే నలుపు గోధుమ కలర్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఇవి రాశి చక్రంలో ఉండే 9 గ్రహాల యొక్క ప్రధానమైన లక్షణాలండి. మరి ఇక్కడ ఈ రాశి చక్రంలోని 9 గ్రహాలను బట్టి జాతకుడి యొక్క క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది, ఆ జాతకుడి యొక్క గుణం ఏమిటనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చండి. ఇక్కడ గురు శుక్ర గ్రహాలు బ్రాహ్మణ ప్లానెట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ బ్రాహ్మణ ప్లానెట్స్ కు లగ్నం ప్రకారం 1, 5, 9 స్థానాల యొక్క ప్రభావంలో ఉంటే వారు నిజాయితీ పరులని అర్థం అండి. వారికి మోసం చేయడం అస్సలు తెలియదు. ఏదైనా సరే నిజాయితీగా సంపాదించడం మాత్రమే తెలుసు. మరి ఇక్కడ గురు శుక్ర గ్రహాలు బ్రాహ్మణ ప్లానెట్స్ అని చెప్పడం జరిగింది. మరి గురు శుక్ర గ్రహాలు లగ్నం ప్రకారం 1, 5, 9 స్థానాల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ 1, 5, 9 స్థానాలు అంటే ధర్మస్థానాలండి, కోణ స్థానాలు. మరి ఈ గురు శుక్ర గ్రహాలు ఈ ధర్మస్థానాలలో ఉన్నప్పటికీ కూడా లగ్నం ప్రకారం ఈ ధర్మస్థానాధిపతులు కూడా ఏ రాశిలో స్థితి అయితే ఆ రాష్ట్రాధిపతులు కూడా బలంగా ఉండాలండి. అప్పుడే ఈ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావము 100% ఫలితాలు ఇస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకు గురు శుక్ర గ్రహాలు లగ్నం ప్రకారం ధర్మస్థానంలో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ సింహ లగ్నం తీసుకుందాం. సింహ లగ్నానికి 1వ స్థానం సింహరాశి అవుతుంది, 5వ స్థానం ధనుసు రాశి అవుతుంది, 9వ స్థానం మేషరాశి అవుతుంది. గురు శుక్ర గ్రహాలు ఈ 1, 5, 9 స్థానాలలోనే ఉన్నారనుకుందాం. అప్పుడు ఈ సింహరాశికి అధిపతి అయిన సూర్యగ్రహము, అలాగే 9వ స్థానానికి అధిపతి అయిన కుజగ్రహం, ఈ 2 గ్రహాలు ఏ రాశిలో స్థితి అయితే ఆ రాష్ట్రాధిపతులు కూడా చాలా చాలా బలంగా ఉండాలండి. మరి బలం అంటే ఎలాగండి? సింపుల్ అండి. ఆ రాష్ట్రాధిపతులకు ఏవైనా 2, 3 గ్రహాల యొక్క శుభ దృష్టి ఉండాలండి. మరి ఇక్కడ శుభగ్రహాల దృష్టి అంటే ఏంటండి? గురు బుధ శుక్ర గ్రహాలు, అలాగే చంద్రగ్రహం కూడా బుధుడు అవుతాడండి. అంటే ఈ బుధ గ్రహాలతో పాటు ఇంకా ఏవైనా 2 గ్రహాల యొక్క ప్రభావంలో సూర్యగ్రహము కుజగ్రహము ఉన్నప్పుడు మాత్రమే ఈ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రధానమైన కారకత్వం ఏమిటి? బ్రాహ్మణ ప్లానెట్స్ కాబట్టి నిజాయితీ పరులు అని చెప్పవచ్చండి. ఎప్పుడైనా సరే ఏ గ్రహమైనా సరే ఏ రాశిలో స్థితి అయితే ఆ లగ్నం ప్రకారం ఆ స్థానం ఏదైతే ఆ స్థానం యొక్క ఫలితాలు ఆ గ్రహం ఇస్తుంది.
ఆ గ్రహం ఖచ్చితంగా 100% ఇస్తుందా లేదా అనే విషయానికి వచ్చేసరికి ఆ రాశ్యాధిపతి ఏ రాశిలో స్థితి అయితే ఆ గ్రహానికి కూడా కనీసం రాశి చక్రంలో ఉండే 9 గ్రహాలలో 5 కంటే ఎక్కువ గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహం 100% ఫలితాలను ఇస్తుందండి. అలాగే ఇక్కడ సూర్యగ్రహము, కుజగ్రహము క్షత్రియ ప్లానెట్లు అండి, అగ్నితత్వం కలిగిన ప్లానెట్స్ అండి. మరి ఈ 2 గ్రహాలు 6 లేదా 8వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే వారికి గుండె సంబంధిత సమస్యలు వస్తాయండి. మరి ఇక్కడ లగ్నం ప్రకారము కుజగ్రహము, సూర్యగ్రహము 6, 8 స్థానాలలో స్థితి అయ్యారనుకుందాం. స్థితి అయినంత మాత్రాన జాతకులకు గుండె సంబంధిత సమస్యలు రావండి. లగ్నం ప్రకారం 6వ స్థానం ఏ స్థానాధిపతి అయితే, అలాగే 8వ స్థానం ఏ స్థానాధిపతి అయితే, ఈ గ్రహాలు, ఈ 2 గ్రహాలు ఏ రాశిలో స్థితి అయినా ఆ రాశ్యాధిపతులకు, ఆ గ్రహాలకు కూడా కనీసం 4 లేదా 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గుండె సంబంధిత సమస్యలు రావండి. కేవలం 1 లేదా 2 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు మాత్రము ఆ జాతకుడికి ఖచ్చితంగా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. అలాగే బీపీ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని చెప్పవచ్చు. అలాగే చంద్ర బుధ గ్రహాలు వైశ్య ప్లానెట్లు అని చెప్పాము, అంటే బిజినెస్ ప్లానెట్స్. ఈ 2 గ్రహాలు 7 లేదా 10వ స్థానం యొక్క ప్రభావంలో ఉంటే ఆ జాతకుల యొక్క ప్రొఫెషన్ వ్యాపారం అని చెప్పవచ్చు. మరి 2 గ్రహాలు వ్యాపారం కరెక్టేనండి, ఇందులో ఎలాంటి సందేహం లేదు. లగ్నం ప్రకారము చంద్రబుధ గ్రహాలు 7 లేదా 10వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న, 10వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో ఉన్న 100% వ్యాపారంలోనే ఉంటారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే లగ్నం ప్రకారం 7, 10 స్థానాధిపతులు ఏ గ్రహాలైతే, ఆ గ్రహాలు ఏ రాశిలో స్థితి అయితే ఆ రాశికి కనీసం 4 లేదా 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ జాతకుడి యొక్క వ్యాపారం ఇంకా ఇంకా బాగుంటుందని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ బుధ శని గ్రహాలు నపుంసక గ్రహాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే రాహుకేతు గ్రహాలు కూడా నపుంసక గ్రహాలని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ 12వ స్థానము పడక సుఖాల విషయానికి కారకత్వం వహిస్తుంది. కాబట్టి ఈ 4 గ్రహాలు 12వ స్థానం యొక్క ప్రభావంలో ఉన్న, 12వ స్థానాధిపతి యొక్క ప్రభావంలో ఉన్న ఆ జాతకులకు నపుంసక లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు. అంటే మరి ఈ నపుంసక లక్షణాలు 100% వర్తిస్తాయా లేదా అనే విషయానికి వచ్చేసరికి 12వ స్థానం లేదా 12వ స్థానాధిపతి మీద శుభగ్రహాల దృష్టి తప్పనిసరిగా ఉంటే నపుంసక లక్షణాలు ఉండవండి. మరి ఇక్కడ శుభగ్రహాలు ఏంటండి? గురు శుక్ర గ్రహాలు బ్రాహ్మణ ప్లానెట్స్ కాబట్టి ఈ 2 గ్రహాల యొక్క దృష్టి 12వ స్థానం లేదా 12వ స్థానాధిపతి మీద ఉండి, అలాగే చంద్రగ్రహం యొక్క దృష్టి కూడా 12వ స్థానం 12వ స్థానాధిపతి మీద ఉంటే అప్పుడు ఆ జాతకుడికి నపుంసక లక్షణాలు ఉండవని చాలా ఖచ్చితంగా చెప్పవచ్చండి. ఈ విధంగా రాశి చక్రంలోని 9 గ్రహాలను పరిగణలోకి తీసుకొని కూడా మనం ఖచ్చితంగా ప్రిడిక్షన్ చెప్పవచ్చండి. మనకి ఇంకా ఆస్ట్రాలజీలో చాలా రూల్స్ ఉన్నాయండి. మరొక ప్రధానమైన వీడియోతో మీ ముందుంటాను. మీకు ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీలో కేపీ మరియు నాడీ పద్ధతిలో ఖచ్చితమైన ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించగలరు. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.